అందరికీ నమస్తే అండి. ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 75వ పుట్టినరోజు. సో నరేంద్ర మోదీ గారు అనగానే బహుశా దేశంలోనూ ప్రపంచంలోనూ ఒక అరుదైన క్వాలిటీస్ ఉన్న నాయకత్వం గుర్తొస్తుంది. ఖచ్చితంగా ప్రతి వ్యక్తిలో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉన్నట్టే, మంచి చెడు ఉన్నట్టే ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. అలాగే నరేంద్ర మోదీ గారిలో కూడా పాజిటివ్ నెగిటివ్ ఉండొచ్చు కాక. సో ఆయనలో పాజిటివ్ చూసేవాళ్ళు పాజిటివ్ చూస్తారు, నెగిటివ్ చూసేవాళ్ళు నెగిటివ్ చూస్తారు. కానీ మన భారతదేశ చరిత్రలో గొప్ప నాయకత్వం ఉన్న టాప్ 10 లీడర్స్ లిస్టు తీసుకుంటే అందులో ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి పేరు ఉంటుంది. గొప్ప పాలకుల లిస్టు తీసుకున్న అందులో కూడా నరేంద్ర మోదీ గారి పేరు ఉంటుంది. సో దేశం మీద దేశంలో ఉన్న 140 కోట్ల జనాభా మీద, దేశ రాజకీయం మీద, దేశ వ్యవస్థల మీద చెరిగిపోని ముద్ర వేసిన వ్యక్తి అనమాట. సో నరేంద్ర మోదీ గారిలో కొన్ని భిన్నమైన లక్షణాలు ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. చాలా సింపుల్గా, ఎక్కువ లాగ్ లేకుండా చెప్పుకుందాం. సో ఈ వీడియో లాస్ట్లో చూపిస్తా, ఇప్పుడే చూపించను. సో నరేంద్ర మోదీ గారి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఫోటోలు రకరకాల దశల్లో, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా కావచ్చు, ఆయన డిఫరెంట్ బిజినెస్లు చేసినప్పుడు, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. సో అది గుజరాత్ నుంచి ఆయన వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచారు. సో మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అప్పటికే గుజరాత్ని అభివృద్ధిలో దేశంలో ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో నిలిపారు. కొత్త నగరాన్ని నిర్మించడం కానీ, గాంధీనగర్, అహ్మదాబాద్ వంటి వాటిని డెవలప్ చేయడంలో కానీ, అలాగే పెద్ద పెద్ద వివాదాలను కూడా చాలా సింపుల్గా దాటవేయగలిగారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గోద్రా రైలు ఘటన జరిగింది, సబర్మతి ఎక్స్ప్రెస్ ఘటన జరిగింది. దేశ చరిత్రలో అది ఒక మరుపురాని ఘటన. కానీ దాన్ని చాలా ఈజీగా, చాలా సునాయాసంగా తప్పించుకున్నారు. ఈ మధ్య ఒక 2 ఏళ్ల కిందట క్లీన్ చీట్ కూడా వచ్చింది. సరే, అటువంటి మరకలు ఉన్నప్పటికీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న భిన్నమైన పాజిటివ్ లక్షణాలు ఆయన్ను ఒక స్థాయిలో నిలిపాయన్నమాట. అందులో నాకు బాగా నచ్చేది ఏంటంటే దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆయన స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. స్ట్రాంగ్ డెసిషన్ మేకర్. ఎంత స్ట్రాంగ్ అంటే కొన్ని అంటే రిస్క్. ఉదాహరణకు పెద్ద నోట్ల రద్దు ఉంది. ఆయన ప్రధానమంత్రి అయిన 2.5 ఏళ్లకు 2014లో ఆయన ప్రధానమంత్రి అయ్యారు. 2016 నవంబర్ 8వ తేదీన పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఖచ్చితంగా అది రిస్క్ నిర్ణయమే. అంతకుముందు ఎప్పుడో 1980sలో ప్రకటించారు, మళ్ళీ ఆయన పెద్ద నోట్లు రద్దు చేశారు. అలాగే ఆర్టికల్ 370 రద్దు, అలాగే ట్రిపుల్ తలాక్, అదే యూసీసీ యూనియన్ కామన్ సివిల్ కోడ్ ఉంది కదా, తీసుకురావడం కానీ, అలాగే జిఎస్టీ ఒక పెద్ద సంస్కరణ, అలాగే సర్జికల్ స్ట్రైక్స్ ఉంది కదా, ఉరి ఘటనకు ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్స్ చేశారు కదా, అలాగే ఈ మధ్య ఫాల్గాం ఉగ్రదాడి కావచ్చు, ఆ తర్వాత దానికి ప్రతీకారంగా జరిగిన ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ డెసిషన్స్ అనమాట. అంటే ఒక నిర్ణయం తీసుకోవడానికి దేశం మొత్తం మీద ప్రభావం చేసే నిర్ణయం తీసుకోవడానికి ఆయన వెనుకాడరు. అది ఆర్థిక వ్యవస్థ అవని, రక్షణ వ్యవస్థ అవని, లేదా ఇంకా పరిపాలనా వ్యవస్థలో ఏ విభాగానికి చెందింది అయినా సరే ఆయన స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ అలా ఉంటుందన్నమాట. ఎన్నో కాంప్లికేటెడ్ నిర్ణయాలు ఆయన తీసుకొని సమర్థవంతంగా ఎటువంటి వివాదాలు లేకుండా నడిపించారు. ఒక్క వ్యవసాయ చట్టాల విషయంలో మాత్రమే వెనకడుగు వేశారు. చట్టాలు తీసుకొచ్చారు, రైతుల నుంచి విపరీతమైన వ్యతిరేకత రావడంతో వెనకడుగు వేశారు. మిగిలినవన్నీ కూడా ముందుకే వెళ్ళారనమాట. అలా నిర్ణయాత్మక నాయకత్వం, ఆయన స్ట్రాంగ్ డెసిషన్స్ కారణంగా ఆయన్ను నిర్ణయాత్మక నాయకుడిగా పేర్కొనవచ్చు మనం. అలాగే సోషల్ మీడియాను విపరీతంగా వాడుకోవడంలో దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఆయనకు మించిన వాళ్ళు లేరు. సో అలాగే ఆయన నాకు తెలిసి దేశంలో సోషల్ మీడియాను అత్యంత ప్రభావంగా వాడుకున్న నాయకుల్లో ఆయనే ఫస్ట్. సోషల్ మీడియా మనకు ఎప్పుడు 2007, 2008 ఆ టైంలోనే మొదలైంది. కానీ ఆయన 2014 ఎన్నికల సమయానికే దేశంలో ఆయనకు మించి ఎవరు సోషల్ మీడియాను అంత ప్రభావితంగా ఆయన అలా వాడుకోగలిగారు. సో ఆ తర్వాత ఆయన తీసుకొచ్చిన కొన్ని ప్రోగ్రామ్స్, మన్ కీ బాత్ ద్వారా భావోద్వేగాలతో వివిధ వర్గాలకు కనెక్ట్ అయ్యారు. యూత్కి కానీ, కుర్రాళ్ళకు కానీ, పిల్లలకు కానీ, మహిళలకు కానీ, వివిధ వర్గాల వాళ్ళకి మన్ కీ బాత్ అనే కార్యక్రమం ద్వారా భావోద్వేగాలు అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా చాలా పర్సనల్గా కనెక్ట్ అయ్యారు అన్నమాట. అది మంచి ప్రోగ్రామ్ అది. అలాగే మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ ఆయన తీసుకొచ్చింది. దేశంలో అనేక రంగాల మీద ప్రభావం చూపించింది.
అలాగే ఆత్మనిర్భర్ భారత్ అని, స్వచ్ఛ భారత్ అని ఇటువంటి అనేక కార్యక్రమాలు ఆయన చేపట్టి సక్సెస్ఫుల్గా రన్ చేయగలిగారు. సో దీనికి మెయిన్ ఆయన లీడర్షిప్, ఆయన డిసిప్లైను, ఆయన లైఫ్ స్టైలు, ఆయన నిరాడంబరత, అంటే కుటుంబం ఏమీ లేకపోవడం, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవడం, ఇవన్నీ ఉన్నాయి. అన్నిటికీ మించి గ్లోబల్ లీడర్షిప్ మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ప్రపంచంలో చాలా దేశాలు ఆయన్ను అనుసరిస్తాయి, ఆయన నిర్ణయానికి గౌరవిస్తాయి. అది మనం అప్రిషియేట్ చేయాల్సిన అంశమే. ఇంతకుముందు చాలామంది మన దేశాన్ని పరిపాలించారు, కానీ ప్రపంచంలో అనేక దేశాలను ప్రభావం చేసిన వ్యక్తిగా ఎవరూ లేరు. కానీ మన దేశంలో ఉన్న ఒక నాయకత్వం ప్రపంచ దేశాలను నడిపించడంలో, ప్రపంచాన్ని ఇతర దేశాలను ప్రభావితం చేయడంలో అందులో ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు. సో ఇప్పుడు వరకు కొన్ని లక్షణాలు చెప్పుకున్నాం. ఇక మరి మనిషి అన్నాక ఈ లక్షణాలు కూడా ఉంటాయిగా, అవలక్షణాలు కూడా ఉంటాయిగా, అవి కూడా ఒకసారి చెప్పుకుందాం. నాకు నచ్చినవి అయితే చాలా ఉన్నాయి. అందులో మెయిన్ వ్యవస్థలను వాడుకోవడం. 2014లో ఆయన ప్రధానమంత్రి అయిన తరువాత బీజేపీలో ఎవరు జాయిన్ అయితే వాళ్ళ మీద సిబిఐ కేసులు ఉండవు, ఈడీ కేసులు ఉండవు, ఈడీ అరెస్టులు ఉండవు, సిబిఐ అరెస్టులు ఉండవు. ఒకవేళ బీజేపీలో జాయిన్ అవ్వకపోయినా పర్లా, ఆయన శరణు కోరితే చాలు, ఆయనకు లొంగిపోతే చాలు, ఆ పిలక తీసుకెళ్ళి ఆయన చేతిలో పెడితే చాలు, మేము మీకు వ్యతిరేకంగా రాజకీయం చేస్తాం కానీ మిమ్మల్ని వ్యతిరేకించాం, మేము మీకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీని నడుపుతాం, బయట అందరికీ మేము మీకు రాజకీయ శత్రువులమే, కానీ మీ జోలికి రాము, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సీటు వదిలేస్తాం, మా రాష్ట్రాన్ని వదిలేస్తాం అని ఎవరైతే సరెండర్ అయిపోతారో వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళ అందరి జోలికి ఆయన వెళ్తాడు. వ్యవస్థలను అంత ధాటిగా వాడుకున్న వాళ్ళు గతంలో ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా వ్యవస్థలను వాడుకున్నారు. సిబిఐ, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని అప్పట్లో బీజేపీ వాళ్ళే చెప్పారు. కానీ అంతకు మించి దర్యాప్తు సంస్థలను, కేంద్ర వ్యవస్థలను వాడుకోవడంలో దిట్ట. అలాగే కార్పొరేట్ శక్తులకు బయటకు కనిపించకుండా, మూడో కంటికి తెలియకుండా కార్పొరేట్ శక్తులను పెంచి పోషించడంలో దిట్ట. అసలు ముఖేష్ అంబానీ 2014కు ముందు ఎక్కడున్నాడు ఆయన? ఇప్పుడు ఆయన సంపద ఏంటి? గౌతమ్ అదానీ 2014కు ముందు ఎక్కడున్నాడు? 7,000 కోట్ల ఆస్తిపరుడు గౌతమ్ అదానీ 2014కు ముందు. కానీ ఇప్పుడు ఆయన ఆస్తి లక్షల కోట్లు, అపర కుబేరుడయ్యాడు. సో దేశంలో ప్రకృతి వనరులన్నీ కూడా గౌతమ్ అదానీకి. ఈ 11 ఏళ్లలో గౌతమ్ అదానీ నీటితో వ్యాపారం చేశాడు, తీర ప్రాంతంతో, సముద్ర తీరంతో వ్యాపారం, గాలితో వ్యాపారం, సహజవాయువుతో వ్యాపారం, అన్నిటితోనూ వ్యాపారం చేశాడు ఆయన. లక్షల కోట్లకు పడగలెత్తాడు. సో అది కార్పొరేట్ వాళ్ళకి మూడో కంటికి తెలియకుండా ధారాదత్తం చేశారు ఒక రకంగా. అలాగే ఇప్పుడు ఈ ఫోటోలు చూస్తే మూడో పాయింట్ మీకు అర్థమవుతుంది. ఈ ఫోటో ఇది కాదు, ఇది నరేంద్ర మోదీ గారికి మాత్రమే సాధ్యమయ్యే డిఫరెంట్ స్కిల్ ఇది. ఇంకెవరికి ఇలా సూట్ అవ్వో, ఇంకెవరికి ఇలా సాధ్యపడదు. ఇంకెవరికైనా సాధ్యపడినా అంతగా సూట్ అవ్వదు. చూడండి ఆ గెటప్లో, ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ గెటప్, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ గెటప్, ఎవరికంటే ఇలా సాధ్యపడుతుంది? ఈ మధ్య నేను పవన్ కళ్యాణ్ గారిని చూసా, కానీ ఆయనకి అంతగా సూట్ అవ్వలేదేమో అనిపించింది. కానీ చూడండి, దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ వేషధారణ వేసుకొని వాళ్ళకి తగ్గట్టు మాట్లాడి వాళ్ళ భావోద్వేగాలను టచ్ చేయడం అనమాట. ఇదేంటంటే మనం చూడొచ్చు ఆయన అవసరమో రాజకీయ స్వార్థపరుడు కాబట్టి ఆ గెటప్ వేసాడని చూడొచ్చు, కానీ వాళ్ళ భావోద్వేగాలని కనెక్ట్ అవ్వడానికి, వాళ్ళతో మింగిల్ అవ్వడానికి ఆయన ఇలా వేషం వేసుకున్నాడు అనొచ్చు. సో ఆయన వేషధారణ భిన్నమైన వేషధారణ. ప్యూర్లీ ఇది రాజకీయాల్లో ఈ కన్నింగ్నెస్ అనేది కూడా ఒక క్వాలిటీనే. కాబట్టి ఆ క్వాలిటీని మనం అప్రిషియేట్ చేయాలి, తిట్టుకోవచ్చు. అలాగే నాకు అన్నిటికంటే నచ్చని గుణం ఇదండి, ప్రెస్ మీట్ లేదు. 11 సంవత్సరాల ప్రధానమంత్రిగా ఆయన మీడియాని ఇప్పటి వరకు ఎదుర్కోలేదు. అసలు ఒక ప్రధానమంత్రిగా ఉంటూ దేశంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు పరిపాలన అంశం మీద, రకరకాల అంశాల మీద మీడియా, నేషనల్ మీడియా వాళ్ళని ఫేస్ చేయట్లా. అసలు లైవ్ ప్రెస్ మీట్ లేదు, రికార్డెడ్ ప్రెస్ మీట్ లేదు, అసలు వాళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్లు యాక్సెప్ట్ చేయట్లేదు, ఏమీ లేదు. ఇక మన్ కీ బాత్ అంటారా, ప్యూర్లీ స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్. సోషల్ మీడియాలో ఆయన ఇచ్చే స్పీచ్ అంటారా, ప్యూర్లీ స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్. అంటే ఎక్కువగా స్క్రిప్టు లేదా షో చేస్తారు తప్ప ప్రెస్ మీట్ని, అంటే మీడియాను ఫేస్ చేయడానికి ఇష్టపడిన ఏకైక నాయకుడు. దానికి కారణం ఏంటంటే మీడియా వాళ్ళు రకరకాల కాంప్లికేటెడ్ క్వశ్చన్లు అడుగుతారు, అది ఆయన స్పాంటేనియస్గా ఆన్సర్ చెప్పలేరు. ఎందుకంటే ఏం ఆన్సర్ చెప్తే ఎటువంటి వివాదం వస్తుందో అనే భయం కావచ్చు. సో ఇప్పుడు వరకు ప్రెస్ మీట్ అనేది పెట్టని, దేశంలో ఎన్ని వరదలు రాని, దేశంలో ఎన్ని అల్లర్లు జరగని, దేశంలో ఎంత సంచలనమైన నిర్ణయం తీసుకొని, ఈవెన్
పహల్గాం ఉగ్రదాడి సందర్భంగా కూడా, ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కూడా ఆయన రెస్పాండ్ అవ్వాల్సిన వ్యవహారాల మీద కూడా, మణిపూర్లో అల్లర్ల విషయంలో కావచ్చు, దేని మీద ఆయన ప్రెస్ మీట్ పెట్టాల. కేవలం ఒక రికార్డెడ్ వీడియో మాత్రమే రిలీజ్ చేశారు, ఇంక్లూడింగ్ కోవిడ్ టైంలో సహా, ఇంక్లూడింగ్ పెద్ద నోట్ల రద్దు టైంలో సహా. సో నో ప్రెస్ మీట్ పెట్టని ఏకైక అతి గొప్ప నాయకుడు అనమాట. ఇక ప్రత్యర్థుల అణచివేత అంటారా, అది కామన్, ప్రతి ఒక్కరికే ఉన్నది. అందులో నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా డబుల్ పిహెచ్డి, త్రిబుల్ పిహెచ్డి చేశారనమాట. ఆయనకున్న అన్ని క్వాలిటీస్లో ఆయన బహుశా పిహెచ్డీలు దాటేసి ఉంటారు. దీనిలో మాత్రం తన రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడంలో, తొక్కి పెట్టడంలో నరేంద్ర మోదీ గారు ప్రత్యేక శైలి. సో ఇట్లా ఇన్ని లక్షణాలు, మంచి, పాజిటివ్, నెగిటివ్ అన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే లక్షణాలు అన్నమాట ఇవన్నీ కూడా. మరోసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన నాయకత్వం ఇలాగే ఉండాలని, ఇంతకు మించి ఎవరూ మార్చలేరని, అన్నిటికంటే మించి ఆయనలాగా ఎవరూ మాట్లాడలేరండి. యాక్చువల్ లాస్ట్లో చెప్దామని ఉంచాను, దాచిపెట్టి ఉంచాను. ఆయనలా ఎవరూ మాట్లాడలేరు. ఎంత మాటకారండి అసలు. అంత మాటకారైనా స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వలేడు, అంత మాటకారైనా మీడియాను ఫేస్ చేయలేడు, అంత మాటకారైనా ఏదైనా పెద్ద కాంట్రవర్సీ, కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వలేడు. ప్లస్ తన ప్రత్యర్థుల్ని చూడండి, మణిపూర్లో అల్లర్లు జరుగుతున్నప్పుడు, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి మాట్లాడాలని విపక్షాలు పట్టుపట్టినా ఆయన మాట్లాడలేదు. రెండు సంవత్సరాల తర్వాత మణిపూర్ వెళ్ళారు ఈ మధ్య, గత వారం. అంటే ఆయన అనుకుంటేనే మాట్లాడతారు, లేకపోతే మాట్లాడ్డా. ఆయన ఏదైతే ఆయన ముందుగా ప్రిపేర్ అయ్యాడో దాన్ని డెలివర్ చేయడంలో, అటువంటి విత్ ఎక్స్ప్రెషన్స్తో సహా దాన్ని డెలివర్ చేయడంలో ఆయన దిట్ట. అంతటి మాటకారనమాట. రాజకీయాల్లో ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి. 1 మాటకారతనం, 2 కన్నింగ్, 3 స్ట్రాంగ్ డెసిషన్స్. ఈ 3 ఆయనలో ఉన్నాయి. ఈ 3 ఆయన్ను అంత ఎత్తుకు లేపై, ఈ 3 ఆయన్ను నిలబెట్టే, ఈ 3 ఆయన్ను పైకి తీసుకొచ్చే. ఖచ్చితంగా చాలా తక్కువ మందిలో ఇటువంటి క్వాలిటీస్ ఉంటాయి. థ్యాంక్ యూ.